అండ్ మీ పాటలు మీరు రాసిన కొన్ని పాటల్లో ఒక పాటకి శ్రీరాములయ్య పాట అందులో మీ పేరు వేయకుండా అజ్ఞాత కవి అని వేశారు అని చెప్పేసి మాకు తెలిసింది. అదని అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే నేను జననాట్య మండలికి గురువు గారి డాన్స్ మాస్టర్ గా ఆట మాటలు పాట నేర్పించేటప్పుడు దీపాల నృత్యం అని నేనే పాట రాసి నేనే డాన్స్ సమకూర్చి నా శిష్యురాలనే డాన్స్ లో పెట్టి అది ప్రదర్శింపజేశాం. అది ఏంటంటే భరతమాత విముక్తి కొరకు పోరాడి అమరులైన వీరులారా, ఈ దోపిడి వ్యవస్థను కూల్చ ప్రాణాలర్పించిన శూరులారా, లాల్ లాల్ సలాం లాల్ లాల్ సలాం లాల్ లాల్ సలాం లాల్ లాల్ సలాం. ఈ పాట మధ్యలో చరణాల మధ్యలో జోహారులు 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 జోహారులు, రెడ్ రెడ్ సల్యూట్ రెడ్ రెడ్ సల్యూట్ రెడ్ రెడ్ సల్యూట్. ఈ పాట ఇది అప్పటికి ఏంటంటే బాగా ఇష్టమైంది ఆ సినిమా డైరెక్టర్కి. ఈ పాట కావాలంటే తీసుకెళ్ళి ఆ గద్దర్ గారు ఆయనకి ఇచ్చేసారు. అయితే మన పేరు ఎందుకు పెట్టలేదంటే తర్వాత తెలుస్తుంది నాకు, సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు ఈ పాట అక్కడికి. అది అది అట్లా ఇవ్వక నా పేరు ఏంటంటే ఆ సినిమాకు సంబంధించి అజ్ఞాత కవి అని రాశారు. ఎందుకు అట్లా? నేను అజ్ఞాత కవిని కాబట్టి. ఎందుకు? అప్పటికి మీరు ఆల్రెడీ తెలిసిన మనిషేనా? కొందరికి ఎట్లా ఉంటుందమ్మా, ఇప్పుడు ఆయనకి ఈ సినిమా పాట బాగా హిట్ అవుతుంది, పేరు వస్తుంది వాడికి. కాబట్టి ఎందుకంటే నేను అడిగిన ఆయనని ఎందుకన్నా ఇట్లా చేసినట్టు, అరే భయ్ ప్రజల పాటరా భయ్, ప్రజలు తీసుకున్నారు పేరు దేనికి అన్నాడు. అట్లనే ఏంటంటే కొంత ఉంటాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కొంచెం వాళ్ళ ఉడుగు అందులోకి వెళ్ళి ఒక పదం మనం వాడినా దాన్ని కాపీరైట్ అని చెప్పి చెప్తారు. అసంటిది ఒక పాట మొత్తం ఇది వాడినరు. అప్పుడు కనీసం ఏంటంటే మన పేరు ఎక్కువ కొంత రెమ్యునరేషన్ కూడా ఏం లేదు. తర్వాత ఏంటంటే ఇక ఇట్లా చెప్పిండు ఆయన. ఇట్లా ఇది ఒకటే జరిగిందా, ఇంకేమైనా జరిగిందా? దండోరా అని ఒక సినిమా వచ్చింది, ఆర్ నారాయణమూర్తి. దాంట్లో నా పాటని సగం ఇంకొక ఆయన సగం కలిపి 2 పాటలు ఒక పాట చేసి రిలీజ్ చేశాను. నేను మనుషులను పంపించిన, ఇట్లా ఎందుకు చేసిన అంటే దండం పెడతానండి, సెన్సార్ అవుతున్నది, ఆయనకు మంచి అవకాశం ఇస్తాను, నేను భలే ఇంకో చేస్తాను అందులో చేస్తాను అన్నాడు. చేసినానుకో పిలిపించాడు, అది కూలన్న దాంట్లో దీంట్లో ఇచ్చాడు కానీ పాటలే తీయలే నాకు. సరే ఎవడు వాడికి వాళ్ళ సంస్కారానికి వదిలేస్తుందమ్మా నేను. అంతే. అండ్ యాక్టింగ్ చేసిండ్రు, 2-3 సినిమాలు చేసిండ్రా? నేను ఒక 6 సినిమాల వరకు చేశాను. 6 సినిమాలు చేసిండ్రు. ఫస్ట్ ఏంటంటే రంగుల కళ, తర్వాత ఏంటంటే కూలన్న, తర్వాత హరివిల్లు, తర్వాత మనోరమ, తర్వాత అడవినా తల్లి రోడ్, తర్వాత మొన్నటి ఈ రజాకార్ సినిమా. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి. కానీ మీ కోరిక అయితే తీరింది అనుకోవచ్చు కదా? కోరిక అంటే అది తీరినట్టు లెక్క, కానీ మనం మన యొక్క టాలెంట్ ని ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఇంకా రాలేదు. హరివిల్లులో వచ్చింది, అయితే అది చిన్నదే పాత్ర. ఇప్పుడు ఇంకేం అవకాశాలు, ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఈ యొక్క ఇంద్రప్రస్థానం అని ఒక మన వెబ్ సిరీస్ వస్తుంది, దాంట్లో కూడా మనం నటించాను. చేస్తున్నారు అయితే చూద్దాం, మనకి ఇంకా మంచి అవకాశం రావచ్చు. అంతే, రావాలి, కోరుకుందాం. అండ్ మీరు పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలిశారు, ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో కలిశారు జానీ టైంలో. సో ఆయన ఎలాంటి మనిషి, ఇప్పుడు మీరు పర్సనల్ గా ఎలాంటి అనుభూతిని పొందిండ్రు ఆయన కలిసినప్పుడు? అమ్మా, నేను సినిమా ఇండస్ట్రీలో చూసినటువంటి వ్యక్తులలో ఏ భేషజం లేకుండా అందరినీ ఒక మనుషుల్లాగా చూసే మనిషి, మానవతామూర్తి ఆయన. అందుకే ఆయన ఏదైనా పట్టుకుంటే, ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదలడు. అది ఫెయిల్ కానీ పాస్ కానీ. అందులో భాగంగానే ఆయన జానీ సినిమా కొంచెం అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే, ఏమండి ఇట్లా చేశారు మీరు సినిమాలో నటించవచ్చు, ఎందుకు ఈ డైరెక్షన్ అది ఇది అంటున్నంటే, నేను ఒక గజనీ మొహమ్మద్ లాంటి వాడిని. వాడు 7 సార్లు భారతదేశం మీద దండెత్తి అన్ని దోసుకొని పోయాడు కదా, నేను దోసుకుపోను, నేను నిరంతరంగా యుద్ధం చేస్తాను నా యొక్క లక్ష్యాలు సాధించేవారు. అట్లా చేశాడు ఆయన. మళ్ళా తిరిగి ఒక జల్సా కానీ అత్తారింటికి దారి చూశారు కదా,
అదే కాకుండా సినిమాలు అంత మొండోడు దండోడు అంటాం కదా, అట్లనే ఆయన సినిమా రంగంలోకి కాకుండా రాజకీయ రంగంలోకి పోయి ఆయన జనసేన పార్టీని పెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని చేరి ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. గేమ్ చేంజర్, ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనమాట. అవును, ఇప్పుడు ప్రపంచానికి ఇప్పుడు ఆయన గేమ్ చేంజరే. కానీ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే మొత్తం అన్ని పార్టీలు చూసుకున్నాం. కానీ ఇప్పుడు సడన్ గా కమలం పువ్వు వాళ్ళతో కలిసి ఇప్పుడు రాజకీయాలు అంటేనే బురద అంటాం. ఇప్పుడు ఆ బురదలో ఇప్పుడు కమలం పువ్వు ఉంది, ఆ కమలం పువ్వు పవన్ కళ్యాణ్ అంటాం. ఇప్పుడు దానికి బురద అంటే అవకాశం ఉందంటారా? కమలం పువ్వు వెంబడున్న రాజా ఆయన, కమలం పువ్వు కాదు, ఆయన వజ్రమే. ఎందుకంటే ఆయనకి ఈ సమాజంలో చాలా దుర్మార్గాలు ఉన్నాయి, వాటిని కొంచెమైనా ప్రక్షాళన చేసి సమాజాన్ని మార్చాలని ఒక కోరిక ఉంది ఆయన. మేబీ చెప్పలేము, ఏమో గుర్రం ఎగరవచ్చు, ఆయన ప్రధానమంత్రి కావచ్చు ఈ దేశానికి, అంత ఒక వర్తున్నటువంటి సంకల్పం కనుక సంకల్పిస్తే అట్లా కూడా కావచ్చు. ఎందుకంటే నాది ఒక చిన్న కోరిక ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క రెడ్ ఛానల్ తరఫు నుంచి అయ్యగారికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మొన్న ఆయన ఫస్ట్ తారీఖు నాడు కలవడానికి వెళ్ళాను. చాలామంది ఆయన బయటికి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక గంట సేపు జనాన్ని కలవడానికి పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. చాలామంది ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక గంట సేపు జనాన్ని కలవడానికి ఇస్తున్నారు. ఇస్తే ఏంటంటే ఆయనకు ఇమేజ్తో పాటు ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అయ్యో ఇష్టపడి వచ్చినటువంటి ఎంతో మంది మాకు ఏవో బాధలు తీరుస్తారని వచ్చినప్పుడు ఆయన కలిస్తే ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి మంచి ఒక ఇది ఉంటుందండి నా కోరిక. అయ్యగారు మీరు తప్పకుండా పని చేయండి, ఒక రోజుకు ఒక గంట సేపు జనాన్ని కలుసుకోవడం పెట్టుకోండి అనేది నేను మన టీవీ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు పర్సనల్గా కలిసారు కాబట్టి ఇది అడుగుతున్నా, ఆయన లెఫ్టిస్టా రైటిస్టా? ఆయన ఏంటంటే హ్యూమనిస్ట్ అమ్మా, మానవతావాది. నో లెఫ్ట్ నో రైట్. ముందు లెఫ్ట్ ఇష్టం మాట్లాడగా అనిపించి మనకు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తోటి, ఇప్పుడు బీజేపీ వాళ్ళతో అంటగాగుతుంటే నేను లెఫ్టిస్ట్ కాదు రైటిస్ట్ అంటారు. కానీ ఆయన హ్యూమనిస్ట్, మానవతావాది. ఖచ్చితంగా అమ్మా, నేను సినిమా ఇండస్ట్రీలో చూసినటువంటి వ్యక్తులలో ఏ బేసిషన్ లేకుండా అందరినీ ఒక మనుషుల్లాగా చూసే మనిషి మానవతామూర్తి ఆయన. అందుకే ఆయన ఏదైనా పట్టుకుంటే, ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదలడు. అది ఫెయిల్ కానీ పాస్ కానీ. అందులో భాగంగానే ఆయన జానీ సినిమా కొంచెం అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే, ఏమండి ఇట్లా చేశారు మీరు సినిమాలో నటించవచ్చు, ఎందుకు ఈ డైరెక్షన్ అది ఇది అంటుందంటే, నేను ఒక గజని మొహమ్మద్ లాంటి వాడిని. వాడు 7 సార్లు భారతదేశం మీద దండెత్తి అన్ని దోసుకొని పోయాడు కదా, నేను దోసుకుపోను, నేను నిరంతరంగా యుద్ధం చేస్తాను నా యొక్క లక్ష్యాలు సాధించేవారు. అట్లా చేశాడు ఆయన. మళ్ళా తిరిగి ఒక జల్సా కానీ అత్తారింటికి దారి చూశారు కదా. అదే కాకుండా సినిమాలు అంత మొండోడు దండోడు అంటాం కదా, అట్లనే ఆయన సినిమా రంగంలోకి కాకుండా రాజకీయ రంగంలోకి పోయి ఆయన జనసేన పార్టీని పెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని చేరి ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.